డిఫరెంట్ కైండ్. ఎలా అంటే మీ సినిమాల్లో మీ మీద సెల్ఫ్ సెటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు. అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అని ఏమి పెట్టుకోకుండా సినిమాని ఆల్అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు. ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, తొందరలో మీ మీద కూడా రైడ్స్ జరగాలని కోరుకుంటున్నా. ఓరి నాయన, మీకు ఒక జోక్ చెప్పాలి. నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా? అదే అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి, అది ఆ టెన్షన్ నాకెందుకు, దాన్ని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెంకటేష్ గారు, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీతో. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సెక్షన్ లో మీకు కాంపిటీషనే లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలా మంది చాలా అర్థాలు తీశారు. బట్ ఐ మీన్ ఇట్. ఆ సెక్షన్ లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలి సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ చేశారు. కరెక్ట్, మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు. చాలా మంది చాలా రాంగ్ గా చేశారు. దిస్ ఇస్ వాట్ ఐ మెంట్. కరెక్ట్ అండి. అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా, కామెడీ ప్రధానంగా సాగిన సినిమా. సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ 3 టాప్ 4 రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్, ఈ జోనర్ కి, ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ వాచ్. ఇది ఇప్పుడే కాదు, నేను చాలా ఇంట్రెస్ట్ లో కూడా చెప్పాను. కృష్ణారెడ్డి గారు తీసిన ఎమ్మెల్యేలో ఇండస్ట్రీ హిట్ అయింది. అహనాపల్లి అంట, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన అహనాపల్లి అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ రోజు చాలా పెద్ద సినిమాలకు తగ్గ రెవెన్యూస్ చేసింది. సో కామెడీ ప్రధానంగా సాగిన సినిమా మనం కరెక్ట్ గా డీల్ చేయగలిగితే దాని రెవెన్యూస్ ఎప్పుడు అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు. అనిల్ గారు ఇక్కడ అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేపించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్ గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డు వేస్తున్నాం. ఆ టైటిల్ కార్డు వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి, ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడులో కిడ్స్ ను పాడు చేశారుగా. పాడు చేశానా? నాకు అనిపించలేదమ్మా. మనవాడిని అనిపిస్తే నేనేం చేయను. ఎంతమంది పాడేవారు నాకేం తెలుసమ్మా. అది కాదు, నా ఐ డిడ్ సిన్సియర్ జాబ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్. సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను. వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. సో దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2 లో అంత ఉండదు. ఆ సీజన్ 2 ఎక్కువ 1 లో కంప్లైంట్స్ వచ్చినాయి, ఇప్పుడు తగ్గించేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మొదటి రోజు 1000 రూపాయలు, 800, 600 టికెట్ ప్రైసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్య ఏ టికెట్ ప్రైస్ లేకుండా, అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాల్ని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది.